రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు వంట? మ్యాంగో బీట్రూట్ చట్నీ. మ్యాంగో బీట్రూట్ చట్నీ. ఓకే ఓకే, మరి మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము అరకప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 8, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దాం అనురాధ గారు. ఓకే, తప్పకుండా. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మనం పొడి చేసుకోవడానికి ఓకే, సరిపడా ఆయిల్ వేసుకుని, అంటే ఈ పచ్చడికి మనకు ఒక పొడి ఫస్ట్ కావాలా? పొడి ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుని, తర్వాత ధనియాలు కొంచెం, ఓకే, పచ్చిశనగపప్పు ఓకే. సో ఇవన్నీ కలిపి వేయించేసుకుని వేయించేసుకుని పౌడర్ చేసుకోవాలి. మినపప్పు కొంచెం, మెంతులు కొద్దిగా, చాలా కొద్దిగా, లేదంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఓకే, వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు యాడ్ చేసుకో అందులో స్టిక్. సో అంటే జస్ట్ ఓన్లీ బీట్రూట్ మనకి, మ్యాంగో అయితే అదే ఒక టేస్ట్ అది స్వీట్ కదా, బీట్రూట్ అనేది స్వీట్ కాబట్టి కొంచెం దాన్ని తగ్గించడం కోసం ఇవన్నీ. సో కాబట్టి ఇలా పౌడర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది, కాస్త నిల్వ ఉంటుంది. ఓకే ఓకే. సో మనకి అంటే మనకి పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పౌడర్ అయ్యేలోపు మనకి బీట్రూట్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి ఇవన్నీ మిక్సెస్ గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసాను. సో మనం ఇది వేయించేసుకొని వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసాను. సో ఈ పౌడర్ ఇలా రెడీ చేసుకోవాలండి. పౌడర్ రెడీగా ఉంది. సో పౌడర్ రెడీ కదా, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాసెస్? నెక్స్ట్ ఇటు పెట్టేసి మరలా కొంచెం ఆయిల్ వేసి, ఓకే, బీట్రూట్. సో ఇదంతా పచ్చిదనం పచ్చి వాసన, బీట్రూట్ అనేటప్పటికి ఒక రకమైన వాసన వస్తుంది. అవును, ఇలా నూనెలో వేస్తే గనక వాసన అనేది పూర్తిగా పోతుంది అనమాట. ఓకే, పోతుంది, చక్కగా మెత్తగా మనకి ఇదైపోతుంది. ఓకే. సో అంటే బీట్రూట్ మ్యాంగో మనకి ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలా, లేకపోతే లేదు, బీట్రూట్ కి హాఫ్ మ్యాంగో. ఓ బీట్రూట్ ఎక్కువ ఉండి మ్యాంగో దానికి సగం ఉండాలి. ఓకే, అది పులుపుని బట్టి మ్యాంగో. అవును, మరి ఎక్కువ పుల్లగా ఉన్నా మనం తినలేం కదా, బాగోదు. దీనిలో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా. ఓకే ఓకే, మొత్తం సరిపడా ఇప్పుడే వేసేస్తున్నారా? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి, పాప బాబు. 10th చదువుతున్నారు. ఓ, ఇద్దరు ఒకటే క్లాసా? ఇద్దరు ఒకటే క్లాస్. ట్విన్సా? ట్విన్స్. ఓ, ఓకే ఓకే. ఏం పేర్లు? లీలా సాయి ప్రణీత్ బాబు, ఓకే, లీలా సాయి ప్రవళిక పాప. ఓ, లీలా సాయి ప్రణీత్, లీలా సాయి ప్రవళిక. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? వారు బిజినెస్ చేస్తారండి. ఏం పేరు? జయశంకర్ ప్రసాద్. ఓకే. సో ఇది ఇంకా వేగాలా, సరిపోతుందా? కొంచెం వేగాలి. ఓకే, కొంచెం క్యారెట్, కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు? మా సిస్టర్ ఎక్కువ ట్రై చేస్తుంది. అవునా, మీరు ఎక్కువ చేస్తుంటారా? కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. పచ్చి కొబ్బరి, బీట్రూట్, పచ్చి కొబ్బరి పొడి. బీట్రూట్ అనగానే కర్రీస్ లో కూడా మనకి ఎక్కువగా బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ ఎక్కువ యూస్ చేస్తాం ఫ్రైస్ లో. అందువల్ల కొంచెం ఓకే ఎక్కువ అవసరం, కొద్దిగా. ఫైనల్గా మామిడికాయ తురుము, కొంచెం మామిడి తురుము. ఇది మనకి ఎలా ఒక 1-2 days నిలువ ఉంటుంది? నిలువ ఉంటుంది, 3 days వరకు నిలువ. 3 days వరకు, ఎందుకంటే మనం ఏమి వాటర్ మిక్స్ చేయలేదు కదా ఇందులో. అవునవును, అందువల్ల 3 days వరకు నిలువ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే. సో కాంబినేషన్ దేంట్లోకి, రైస్ లోకే బాగుంటుందా లేకపోతే? దోశ
అదే ఎందుకంటే ఇది మనం కొంచెం దగ్గరికి ఇలా మరి అటు పచ్చడి లాగా ఇలా కర్రీ లాగా కాకుండా ఉంది కదా, ఇది మనం పొడి కలిపేటప్పటికి ఇంకొంచెం చాలా బాగుంది. ఓకే ఓకే, మెయిన్లీ రైస్ లోకి ఫస్ట్ ముద్ద తింటే చక్కగా వేడి వేడిగా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ ఇంకా అది ఆపేసి అయిపోయిందా? పెట్టుకుందాం. ఓకే, సో అంటే ఇది ఎప్పుడు యాడ్ చేస్తారు? పౌడర్ యాడ్ చేసేసుకోవటం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని అలానా? సో ఫస్ట్ అది పౌడర్ అందులో కలుపుతున్నారా? ఓకే, అంటే పోపు పెట్టేసి మనం డైరెక్ట్ ఇలా వేసేయచ్చు. ఓకే, ఇది కలిపేసి పక్కన పెట్టుకుంటాం. సో మనం వేయించుకున్న దాని క్వాంటిటీకి చూసి మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పౌడర్ కలుపుకోవాలి. ఓకే, కారం అది కూడా ఇందులో యాడ్ చేస్తాం కదా, మిరపకాయలు కూడా. కొంచెం ఆయిల్ వేద్దాం, ఇందులో వేడి అవుతుంది. తాలింపు కోసం ఆయిల్. సో పౌడర్ అంతా కూడా దానికి బాగా పట్టేసేలాగా కలిపేస్తే అవన్నీ చక్కగా ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ ఫ్లేవర్స్ కూడా మనకి బాగా తెలుస్తుంది. మొత్తానికి ఏదో వెరైటీగా ఉంది పచ్చడి అయితే. సరిపోతుందా? ఆయిల్ హీట్ అయిపోయింది. తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, ఓకే, శనగపప్పు. ఓకే, సో మళ్ళీ మనం అందులో వేసుకున్నా అంటే ఇది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది కదా. అవునా? సో మినప్పప్పు కొద్దిగా. ఓకే, వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని అవి కొంచెం ఒక టీ స్పూన్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అందులో పౌడర్లో వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర. ఓకే, సో కొంచెం పోపు కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. అది ఆ పప్పులు అవి కొంచెం కరకరలాడుతూ. ఓకే ఓకే, మనకు అది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా పోపు వేసుకుని దానికి పెట్టేసుకుంటే చక్కగా మనకి సరిపోతుంది. ఇంకా ఒక 2-3 days ఉంటుంది పచ్చడి. ఓకే, ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా. సో కరివేపాకు ఇంగువ తర్వాత వేస్తారా? ఇంగువ కొంచెం వేగాక లైట్ గా పసుపు. ఓకే, కొంచెం ఇంగువ పచ్చడి అనేటప్పటికి మనకు కొంచెం ఇంగువ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. కొద్దిగా చిటికెడు. ఓకే, లాస్ట్లో కరివేపాకు ఇంకా కట్టేయచ్చా? కొంచెం ఇది వేసాక. ఓ కరివేపాకు మీరు కూడా బాగానే ఎక్కువ వేసారే. లాస్ట్ కొత్తిమీర. వేసేయచ్చా దాంట్లో? అది ఇందులో వేద్దాం. పచ్చడి బాగానే ఉంది, పోపు దానికి సరిపడా. సో మనం వాటర్ అది ఏమి మిక్స్ చేయలేదు కాబట్టి ఒక 2-3 days మనం బయట పెట్టినా కూడా ఏమవ్వదు, అసలు ఏమవ్వదు. రెడీ? మ్యాంగో బీట్రూట్ చట్నీ. వెరీ నైస్, బాగుంది. ఓకే, మరి మ్యాంగో బీట్రూట్ చట్నీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చట్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు కలిపి పొడి కొట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి బీట్రూట్ తురుము, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేగాక పసుపు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మ్యాంగో బీట్రూట్ మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో బీట్రూట్ చట్నీ రెడీ.